హలో అండి, నేను మీ సుజాతని. ఈరోజు బీరకాయతో ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో బీరకాయలు చెక్కు తీసేసి ఆ లోపల ఉండే కన్ను ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేయొద్దు, మీడియం పీసెస్గా కట్ చేసుకోండి. ఆ చెక్కుని పక్కన పెట్టి దాంతో ఏం చేయాలో రేపు చెప్తాను. ఈ లోపల టమాటాలు ఒక 3 టమాటాలు మంచివి పండుగ తీసుకోండి. దాంతోపాటు ఒక ఎర్రగడ్డ తీసుకోండి చాలు. ఒక బాండలు పెట్టుకొని దానిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి దానిలో కరివేపాకు వేయండి. చిట్పట్ అనిన తర్వాత ఒక ఎర్రగడ్డలు టమాటాలు వేయండి. ఈ లోపల చూసారుగా మా రూబీని ఏదో పని చేస్తే చాలు మధ్య మధ్యలో కలిపెడుతూ వచ్చి మాట్లాడిస్తూ ఉండాలన్నమాట, లేకపోతే అసలు ఒప్పుకోదు. సో ఈ లోపల చెప్పినట్టు ఆ టమాటా ఎర్రగడ్డలు వేసేసి కొంచెం దాని మీద ఆ బీరకాయ కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసేయండి. వేసి తగినంత పసుపు ఉప్పు కారం వేసేసేయండి. ఇంకేం చేయొద్దు, జస్ట్ వేసేసి దాన్ని ఒక్కసారి కలయపెట్టేసి మూత పెట్టేసేయండి. బీరకాయ అంటే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మనం కాస్త మగ్గిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అదే వస్తుంది, చూడండి మీరే. తర్వాత చూసారు కదా, నేను ఇక్కడ ఉండే లోపల ఈ లోపల మా దోసకాయ చెట్టు అంతా కొరికేసిందండి. చిన్న చిన్న పిందెలు కూడా వచ్చినాయి, అది కూడా కొరికేసింది అది. కానీ ఏం చేయలేము, ఎందుకంటే అదంతే అంత ఇష్టం మాకు. మా ఇంట్లో ఒక మనిషిలాగా అయిపోయింది అది. సో చూసారు కదా నీళ్ళు ఎలా వచ్చాయో పక్కకి. సో అలా వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి కళాయి పెట్టుకొని టమాటా స్కిన్ కొంచెం టచ్ చేసి చూడండి. మెత్తబడిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, అది మునిగేదాకా కొంచెం చిక్కబడియండి. సో ఈ లోపల నేను చూసారు కదా బియ్యం కూడా పక్కన పెట్టుకున్నానండి. కుండలో నేను విడిగా వండుకుంటాను. ఒక్కసారి మీరు కుండలో వండుకొని చూడండి, బియ్యం ఎంత టేస్టీగా ఉంటుందో తినేటప్పుడు రైస్. ఈ లోపల ఆ కూరని మగ్గుతుంది కదా, దానిలో కొంచెం మనం ధనియాల పొడి చేసుకున్నాను. అది ఎలా చేయాలో ఈసారి వీడియోలో చెప్తాను. ఆ ధనియాల పొడి జస్ట్ పైన అలా స్ప్రింకిల్ చేయండి, ఒక 2 స్పూన్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి కాసేపు మగ్గనియండి. అది అయిపోయింది అనేది ఎలా తెలుసు, కొంచెం పైన ఫ్లోట్ అవుతున్న ఆయిల్, అప్పుడు కర్రీ అయిపోయినట్టు. చూసారుగా మా బాబుకి లంచ్ కూడా రెడీ చేసేసాను, అంతే.